మన కొండ వెంకన్న గారు యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుతున్నారు కాబట్టి ఈయనకు శిక్ష అనేది ఉండదు. కాబట్టి మరణం వరకు నమ్మకముగా ఉంటే దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు మీ పాపముల కొరకు ప్రాణం పెట్టి మరి ఈ రోజు నుంచి యేసుక్రీస్తు వారి కొరకు జీవించుతానని నమ్మకంగా ఉంటావు. మరి ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా కానీ దేవుణ్ణి విడిచిపెట్ట నమ్మకంగా ఉంటాడు. కాబట్టి ఈ లోకంలో చెట్టుకు కానీ, మరి సూర్యుడికి కానీ, చంద్రుడికి కానీ, మరి ఈ లోకంలోని జంతువులకు కానీ, దేవరాశులకు కానీ వాటిని పూజించకూడదు, వాటికి నమస్కరించకూడదు, వాటికి సాగిలు పడకూడదు. యేసుక్రీస్తు వారిని మరి మీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారు, విశ్వసిస్తున్నారు సంపూర్తిగా. ఆయనే దేవుడని, ఆయనే సృష్టికర్తని, ఆయనే నేను పరలోకానికి తీసుకెళ్ళాడు నమ్ముతున్నావు. కాబట్టి నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీకు బాప్తిస్మం ఇవ్వడం జరుగుతుంది. మరి చిన్న ప్రార్థన చేయండి. నాన్న ఒకళ్ళు స్తోత్రం నాయన, పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహోదనుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త. ఇదిగో ప్రభువా, ఈ క్షణము నాయన ఈ స్థలంలో నాయన నూతనంగా నాయన రక్షించబడుతున్నందుకు ఈ కృపా కనికరం పరిశుద్ధాత్మ నా బిడ్డలపైన ఉంచండి ప్రభువా. అయ్యా, వారి ఈ క్షణం నుంచి నాయన అయ్యా నీ రక్షణ భాగ్యంతో కృపా కనికరంతో నాయన మహిమైశ్వర్యాలు వారికి అందించి ప్రభువా, వారి కార్యాలన్నింటిలో మీరే తోడుగా ఉండండి ప్రభువా. అయ్యా, వారికి నూతన శక్తిని, నూతన బలాన్ని ఇవ్వండి ప్రభువా. ఎముకల్లోనూ నరాల్లోనూ నాయన ప్రభువా మీ రక్షణ అటు పక్క పెట్టదాన్ని అన్నయ్య. మోకరిస్తే కుదరదు, కూర్చోబెడితేనే కుదురుద్ది. మోకరిస్తే ఎట్లా కుదిరిద్ది? చతికిలబడి అందులో కూర్చోవాలి, కూర్చుంటే కుదిరిద్ది. మోకరిస్తే కాళ్ళు అడ్డం వస్తాయి కదా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇచ్చుచున్నాను.